నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముద్దుగా ప్రధానాంశాలు పుట్టపర్తి చిత్రావతి నదిపై బీజేపీ జనసేన పార్టీ ఆందోళన అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను ఆపాలని డిమాండ్ అనంతపురం జిల్లా యాడికి మండలం ఉల్లికల్లు గ్రామంలో తప్పిన ప్రమాదం పెన్నా నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ 40 సెల్ ఫోన్లు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభం పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇసుక కార్పొరేషన్పై మంత్రుల సమావేశం హాజరైన మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు పేర్ని వెంకటరామయ్య అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన సాయితేజ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ఉల్లికల్లు గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామ సమీపంలో పెన్నా నది వద్దకు రాగానే యువకుడు వంతెన దాటే క్రమంలో నీటి ప్రవాహానికి ద్విచక్ర వాహనంతో సహా నదిలో కొట్టుకుపోయాడు కొద్ది దూరం వెళ్లగానే నదిలోని చెట్టును పట్టుకుని సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు తాళ్ల సాయంతో సాయితేజను సురక్షితంగా పెన్నా నది నుండి బయటకు తీశారు పుట్టపర్తి చిత్రావతి నది నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను ఆపాలంటూ బీజేపీ జనసేన పార్టీకి చెందిన నాయకులు ధర్నా నిర్వహించారు చిత్రావతి నదిలో ఉన్న ఇసుకను కాంట్రాక్టర్ అక్రమంగా ఇతర ప్రాంతాలకు ఇసుకను తరలిస్తూ అధిక సొమ్మును పోగు చేసుకుంటున్నారని పుట్టపర్తి నుంచి ఇసుకను అక్రమంగా తరలించకూడదంటూ నిరసన చేపట్టారు చిత్రావతి నదిలోని హిటాచీ యంత్రంతో ఇసుకను తవ్వుతుండగా యంత్రాన్ని అడ్డుకుని నిలిపివేశారు చిత్రావతి నది నుంచి ఇసుకను ఎక్కడికి తరలిస్తున్నారంటూ నిలదీశారు ఇక్కడి ఇసుకను ఇక్కడి ప్రజలకు ఇవ్వాలని ఇతర ప్రాంతాలకు తరలించరాదని ఇతర ప్రాంతాలకు అక్రమ ఇసుక రవాణా ఆపాలని లేని పక్షంలో చిత్రావతి నదిలో టెంట్ వేసి దీక్షలు చేపడతామని హెచ్చరించారు లారీకి ఎవరు ఎత్తేది ఇదే బండేనా ట్రాక్టర్ కూడా ఇదే బండి అన్ని దానికి ఇసుక రవాణా అక్రమ ఇసుక రవాణా ఇసుక వెంటనే ఇసుక కొరత అధికంగా ఉందని స్థానికంగా ఉండే ఇసుక రేంజ్ ఒకటి ఏర్పాటు చేసి స్థానికులకు మెయిన్ ప్రియారిటీ కోసం ఇస్తే ఇక్కడ కాంట్రాక్టరు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లుగా తేలుతోంది చూడండి మన మున్సిపల్ పరిధిలో బడే నాయకు 2 రోజుల కిందటే బుక్ చేసినా కూడా ఇంతవరకు డెలివరీ లేదు వాళ్ళకి డైలీ ఏమో 30-40 ట్రిప్పర్లు పోతున్నాయి మరి ఎక్కడ పోతున్నాయో తెలియదు అది బయటకి ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కాదు దాదాపుగా అర్ధరాత్రిలోను తెల్లారుజాము 4 గంటల కాడ టిప్పర్లతో లోడ్ ఎత్తుతున్నారు అంటే దీనికి బిల్లులు ఉన్నాయా బిల్లులు ఉన్నాయా ఇక్కడ సీసీ కెమెరాలు లేవు అసలు ఏ వెహికల్లో వెళ్తా ఉందో దాని తగ్గట్టుగా ఏం లేవు రైట్ స్కేల్ లేదు ఏం లేవు దీనిపై అధికారులు తగిన చర్యలు తీసుకొని దీనికి అరికట్టాలని కోరుతున్నాము లేదంటే భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో పెద్ద ఆందోళనకు చేపడతామని హెచ్చరిస్తున్నాం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం శ్రీ కృతివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ కళాశాలలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబైన వేణుతనయుడు చెల్లుబైన నరేన్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శ్రీ విత్తనాల సుబ్బారావు గారు మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ షూ బెల్ట్ చేతుల సాక్స్ మొత్తం 6 ఐటమ్స్ ఇవ్వడం జరుగుతుందండి కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి అవకాశం భక్తులందరూ చెప్పారు మరి ఈ విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 48 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకినాడ డీఎస్పీ భీమారావు తెలిపారు మండలంలోని ఎఫ్కే పాలెం దుర్గమ్మగుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరవాడ గ్రామానికి చెందిన ఎన్ శివ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నామన్నారు అతని వద్ద 48 సెల్ ఫోన్లతో పాటు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ సుమారు 4,24,000 ఉంటుందని ఆయన తెలిపారు ఈ సమావేశంలో సీఐ రామచంద్రరావు పట్టణ ఎస్ఐ అబ్దుల్ నబీ ఎస్ఐ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
గురవ గ్రామం చెందిన మావులూరు శివ అనే వ్యక్తిని అన్మాస్టర్గా అరెస్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో అతని వద్ద ఉన్న 48 సెల్ ఫోన్లు మరియు పల్సర్ మోటార్ సైకిల్ అరెస్టులో భాగంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై క్రైమ్ నెంబర్ 163/2020 అండర్ సెక్షన్ 379 ఐపీసీ కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఆ కేసులో భాగంగా ముద్దాయి యొక్క ప్రాపర్టీని సుమారు 4,24,000 వరకు ఉంటుందండి. 48 సెల్ ఫోన్లు. దీంట్లో ఐఎంఈ నెంబర్స్ కూడా తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఎవరైనా వ్యక్తులు వచ్చి మన రూరల్ పిఠాపురం సిఐ గారికి సంప్రదించి ఎస్ఐ గారికి కూడా సంప్రదించి వారి యొక్క సెల్ ఫోన్ మీద ఇవన్నీ కోర్టుకు పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారి అయిన ఇన్స్పెక్టర్ గారు మరి ఎస్ఐ గారు మనకి స్టాఫ్ సిబ్బంది కూడా మా జిల్లా ఎస్పీ గారు అద్నాం న్యాయం ఎస్పీ ఐపీఎస్ వారు అభినందనలు తెలియజేయడం జరిగింది. వాళ్ళందరూ మీ ద్వారాగా సిబ్బందికి కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తారు. ఇది CCTNSలో వెరిఫై చేస్తున్నామండి. డీటెయిల్స్ అన్ని మీకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలియజేస్తాం. జగనన్న విద్యా కానుకలో భాగంగా గౌరవ ఉపసభాపతి కోన రఘుపతి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గంలోని కర్ణపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులకు జగనన్న విద్యా దీవెన కిట్లను పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా నల్లమోతువారిపాలెం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అందిస్తున్న పథకం జగనన్న విద్యా కానుక ద్వారా బాపట్ల శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి ఆదేశాల మేరకు నల్లమోతువారిపాలెం గ్రామంలో పాఠశాలలో చదువుకునే పేద పిల్లలకు జగనన్న విద్యా దీవెన కిట్లు బ్యాగు పంపిణీ చేయడానికి కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రులకు ఈ కిట్లను అందించడం జరుగుతుందని, పిల్లలందరూ కూడా మంచి చదువులు చదువుకొని వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విద్యా కానుక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ కిట్లు బ్యాగులు అందుకొని తమ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తూ వారి తోడ్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, విద్యా కమిటీ వైస్ చైర్మన్ తోట జయరామరాజు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ నాగరాజు, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రస్తుతానికి మన స్కూల్ విషయం ఏంటంటే ఈరోజు కార్యక్రమం జగనన్న విద్యాకాను కింద బ్యాగులు, యూనిఫాము, పుస్తకాలు, బూట్లు, బెల్ట్, సాక్స్ ఇవన్నీ ఇస్తున్నారండి. ఈ కార్యక్రమాన్ని పిల్లలు లేకుండా చాలా క్రైసిస్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రోగ్రాం మాత్రం ఆగకూడదు అని చెప్పేసి పేరెంట్స్ పిలిచి ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయమన్నారు. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పెద్దల్ని నమస్కారం అమ్మా. ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి, సచివాలయ సిబ్బందికి, మాస్టర్కి, వాలంటీర్స్కి, విద్యా కమిటీ వైస్ చైర్మన్ గారికి అందరికీ నమస్కారం. ఈరోజున జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమం. మీ అందరూ తెలుసు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన పగ్గాలు చేపట్టినటి నుండి ఎన్నో సంక్షేమ పథకాలు దిశగా అడుగులు వేస్తూ మరి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు చూసుకుంటే ప్రతి తల్లికి అమ్మఒడి అని చెప్పి 15,000 రూపాయలు వేసి మరి ఆర్థిక సహాయాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద పిల్లలకైతే మరి ఫీజు రీయింబర్స్మెంట్ అని, వసతి దీవెన అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను జగనన్న విద్యా కానుక కింద మరి కిట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మరి దేశంలోనే ఎక్కడ లేదు, మరి మన రాష్ట్రంలోనే జగనన్న ముఖ్యంగా మన పిల్లల భవిష్యత్తు కోసం మరి ప్రవేశపెట్టినటువంటి పథకం ఇది. దీన్ని మీ అందరూ ఆదరిస్తారని, అందరూ పిల్లలను కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మరి ప్రభుత్వానికి కూడా సహకరించి మీ పిల్లల అభివృద్ధికి మీరందరూ కూడా తోడ్పాటును అందిస్తారని, మరి ఎలాంటి సమస్య ఉన్నా మన స్కూల్కి ఇక్కడ గౌరవ మన ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మన విద్యా కమిటీ చైర్మన్ అని, వైస్ చైర్మన్ అని ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మరి స్కూల్లో చక్కగా మీ పిల్లలను చేర్పించండి. ఎలాంటి సమస్యలైనా పరిష్కరించడానికి ఇక్కడ ఒక కమిటీ ఉంది. మన వల్ల కాని పనులు మన శాసనసభ్యులు శ్రీ రఘుపతి గారి దగ్గరికి వెళ్ళి మనం పరిష్కరించుకుందాం. మీ పిల్లలందరినీ చక్కగా చేర్చండి, చదివించుకోండి. చక్కగా గవర్నమెంట్ సహకరిస్తుంది. మరి ఈ పథకాన్ని వినియోగించుకొని
చక్కగా పిల్లలను చదివించుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జిల్లా బాపట్లలోని మున్సిపల్ హైస్కూల్లో జగనన్న విద్యా కానుక పథకం కార్యక్రమంలో బాపట్ల శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొని స్కూల్లో చదువుకునే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పథకం కింద అందిస్తున్న స్కూల్ కిట్లను బ్యాగ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ పేద పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తూ పాఠశాలలను చక్కగా అందంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగనన్న ప్రభుత్వం అని, స్కూల్లో పిల్లలు కూర్చోవడానికి బెంచీలు, టేబుళ్లు మరియు కబోర్డులు, ఇవే కాకుండా ఇతర టాయిలెట్ వసతులు కూడా కల్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్, పట్టణ డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ అశోక్ కుమార్, మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, టీచర్లు మరియు హైస్కూల్ సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆయన ఇమ్మీడియట్ గా స్పందిస్తూ ఆయన ఉపన్యాసంలో ఆ రోజు ఆ బిల్ పాస్ అయ్యేటప్పుడు మరి మెన్షన్ చేస్తూ మాట్లాడారు. తప్పకుండా నేను ఇచ్చినటువంటి ఆ సూచనని ఆయన ఆ రోజు సభలో మాట్లాడుతూ బాత్రూమ్స్ దగ్గర నుంచి, బాత్రూమ్స్ లో వాడేటువంటి కమోడ్ దగ్గర నుంచి, లోపల వేసేటువంటి స్కూల్స్ వేసేటువంటి పెయింటింగ్స్ దగ్గర నుంచి ఇవాళ కూర్చున్నారు గౌరీ కృష్ణమూర్తి గారు, డేవిడ్. ఆ స్కూల్ ఆ బెంచ్ చూడండి, ఎప్పుడైనా మనం చూసామటువంటి బెంచ్లు ఎక్కడైనా చూసావా? నేను చదువుకునేటప్పుడు ఉన్నటువంటి ఆ బెంచ్లు ఇంకా మీ దగ్గర ఉన్నాయి. నేను కూర్చున్నటువంటి ఆ బెంచే. మరి ఆ రోజు నుంచి ఈ రోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఏ కాన్వెంట్ లో కూడా మన బాపట్ల స్థాయి కాన్వెంట్స్ లో ఎక్కడ కూడా ఇటువంటి టేబుల్స్ ఇటువంటి మనం చూడం. ఏ రకంగా ఎక్కడ కూడా తీసిపోయినటువంటి మన మెటీరియల్స్ మీ బాత్రూమ్స్ చూడండి. రేపు తయారయ్యే రేపు నవంబర్ 2వ తారీఖున పిల్లలు వచ్చే సమయానికి మరి బాత్రూమ్స్ దగ్గర నుంచి అన్ని ప్రతి అంశంలోనూ కూడా ఒక మనసు పెట్టి పనిచేస్తున్నటువంటి ఒక ముఖ్యమంత్రికి మనం చేయాల్సింది ఏంటి? బాగా చదువుకోవటం. గతంలో మనం మాట్లాడుకున్నాం ఏం చదువుదాం అనుకుంటున్నారనంటే ఒకళ్ళు మేము ఇంజనీర్ అవుదామను, ఒకళ్ళు డాక్టర్ అవుదామను, ఒకళ్ళు ఏదో టీచర్ అవుదామను ఏదో చెప్తుండేవాడు. ఈ రోజు నిజంగా మన బాపట్లకి అదృష్టం ఏమొచ్చింది? అదృష్టం ఈ బాపట్ల ఒక విద్యా కేంద్రం ఉన్నటువంటి బాపట్లకి ఇది పూర్తి స్థాయి విద్యా కేంద్రంగా రాబోయేటువంటి రోజుల్లో మెడికల్ కాలేజ్ కూడా మన దగ్గరికి వస్తాం, నర్సింగ్ కాలేజ్ మన దగ్గరే ఉంది. చదువుకుంటే పిల్లలకి మరింత స్ఫూర్తివంతంగా మీరు మెడిసిన్ చదువుతా ఉంటే ఇక్కడే చదువుకునేటువంటి విధంగా తల్లిదండ్రులు కూడా ధైర్యంగా మా ఊళ్ళో మెడికల్ కాలేజ్ ఉంది, పిల్లలు చదువుకోవాలనే చిన్న ఆలోచన వాళ్ళకి చిన్నప్పటి నుంచి కలగజేసే విధంగా మన ఊళ్ళోనే మెడికల్ కాలేజ్ రావటం మన అదృష్టం. అది ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఎంత ధన్యవాదాలు తెలియజేస్తే ఎంత గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పినా అది మనకి రుణం తీర్చుకోలేం. రేపల్లె టౌన్లోని 2వ వార్డులో ఉన్న గురుకుల పాఠశాలలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగనన్న విద్యా కానుకలో ప్రవేశపెట్టిన కిట్లను పాఠశాల విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు, రేపల్లె పట్టణ కన్వీనర్ గడ్డం కృష్ణ, కరటి రామ్మోహన్ రావు, గుజ్జర్ల ముడి ప్రశాంత్, రేపల్లె తహసీల్దార్ విజయశ్రీ, ఎంపీడీఓ సువార్త, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పద్మావతి, రేపల్లె మున్సిపల్ కమిషనర్ విజయసారథి, ఎంఈఓ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప పథకం ఇది. వారందరికీ ఇవాళ మరి విశ్వాసాన్ని నింపేటువంటి రోజు. ఈ వాడినాథ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే 9th క్లాస్ పిల్లలు చూడండి, కేజీని తులసి ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా పరంగా రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రేపటి రోజున ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఆ తీసుకునేటువంటి నిర్ణయం వలన ఆ రాష్ట్రానికి, ఆ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రాభివృద్ధిలో ఆ నిర్ణయం ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తుంది, ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది అని ఆలోచిస్తూ అలాంటి నిర్ణయాలనే మన రాష్ట్రంలో మనం ఎందుకు ప్రవేశపెట్టకూడదని చెప్పేటటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు, పరిపాలకులు. కారణం విశేషమైన ప్రజాభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత చేపట్టిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రానికి 15 మాసాలు దాదాపు ఎదురవుతుంది. ఈ 15 మాసాల్లోనే 15 అపోసం 16 మాసాల దగ్గర ఉంటుంది. ఎన్నికల గురించిన వాగ్దానాలు అమలు జరపడమే కాకుండా
అనేక విధాలైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి అనేక రకాలైన నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనకు అనేక సందర్భాల్లో మనం మాట్లాడుతున్నాం. ఆ కార్యక్రమాలన్నీ కూడా పరిపాలనా పరంగా సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి, ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో మనం ఎందుకు పెట్టకూడదు, డెలివరీ సిస్టమ్ చాలా బాగుంది, లబ్ధిదారునికి వెంటనే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం యొక్క ప్రతిఫలం చెందుతుంది చేరుతుంది అనేటువంటి ఆలోచన చేసుకునే పరిస్థితులు. ఈ విధంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి నిర్ణయాలలో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు సహకరిస్తున్నాయా లేవా అనేది చూడకుండా అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటూ ఆ క్రమంలో భాగంగానే విద్య యొక్క ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా ఒక పేదరికంలో ఉన్న కుటుంబంలో ఆ తల్లిదండ్రుల యొక్క బిడ్డ మంచి విద్యావంతుడై ప్రయోజకుడైతే ఆ కుటుంబానికి ఎంతటి అండగా ఆధారంగా ఉంటాడు, రాష్ట్రానికి దేశానికి ఎంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటాడు అనేటువంటి ఆలోచనతోటి విద్య యొక్క విశిష్టత ప్రాధాన్యత తెలిసినటువంటి వ్యక్తిగా మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేస్తూ అనేక రకాలైనటువంటి ఆధునిక మార్పులు తీసుకొస్తూ విద్యకు ప్రధానమైనటువంటి అగ్రస్థానంలో ఇస్తున్నటువంటి అగ్రస్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో భాగంగానే నాడు నేడు స్కూల్ యొక్క గత పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అనే దానికి సంబంధించి సహజంగా ఏ విద్యార్థి పాఠశాలకు వచ్చినప్పుడు ఆ పాఠశాల యొక్క వాతావరణం, పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు. సింగనమలై మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యాకానుక కార్యక్రమం జరిగింది. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ భవనాన్ని ఎమ్మెల్సీ సెమంతకమణి, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీ సెమంతకమణి, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, వైసీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. भाई सॉरी भाई ये देख ले జగనన్న విద్యా కానుక అనేది ఒక వినూత్నమైన ఆలోచన, గొప్ప ఆలోచన. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి కార్యక్రమం జరగడం లేదు. ఈ కరోనా కాలంలో కూడా, కష్టకాలంలో కూడా, ప్రభుత్వానికి ఎంతో ఇబ్బందులు ఉన్న కాలంలో కూడా దాదాపు 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న విద్యా కానుక కింద దాదాపు ప్రతి విద్యార్థి మీద 1600 రూపాయల వరకు ఖర్చు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా ఇవాళ ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలందరి తరఫున కూడా నేను జగనన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాడు నేడు కింద చేపట్టిన కార్యక్రమాలు కూడా బహుశా భారతదేశంలో ఢిల్లీ ప్రభుత్వం కొంచెం ఈ సందర్భంలో పనిచేస్తుండొచ్చేమో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఈ విద్య మీద అలాగే వైద్యం మీద ఖర్చు పెడుతున్న సందర్భాలు లేవు. ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా స్కూల్లో మరమ్మతుల విషయంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా, ఏ కార్పొరేట్ స్కూల్లో రాష్ట్రంలో ఉన్న 43 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు ఈ జగనన్న విద్యా కానుక అందజేయడం జరుగుతూ ఉంది. 650 కోట్ల రూపాయలు ఏమైనా ప్రతి విద్యార్థికి ఈ యొక్క విద్యా కిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి పేద విద్యార్థి కూడా ఒక మనో ఉల్లాసం. సేమ్ టైం బ్యాగ్స్ వైజ్ కూడా స్కై బ్లూ గర్ల్స్కి బాయ్స్కి నెయ్యి ఇలా డిఫరెన్సేషన్ చూపిస్తూ ఇచ్చారు. సో ఆ కేర్ అనేది ఎవ్రీవేర్ చూపించారు. అండ్ దీంతో పాటు పిల్లలు ఎలాగైనా అంటే స్కూల్లో ఏ ఫెసిలిటీస్కి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి నాడు నేడు కింద ఇప్పుడు ఫేజ్ 1లో కొన్ని స్కూల్స్ ఈ 5 years టర్మ్లో ఆల్ స్కూల్స్ వెళ్ళి ఇసుక కార్పొరేషన్పై విజయవాడ క్యాంపు కార్యాలయంలో భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, పేర్ని వెంకటరామయ్య, మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది,
ద్వివేది, ఏపీ ఎండీసీ ఎండీ హరినారాయణ పాల్గొన్నారు. ఇసుక కార్పొరేషన్ విధి విధానాలపై చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానంతో ఇసుక లభ్యతను గుర్తించడం ద్వారా కొత్త రీచ్లకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలోని కొండెపాడులో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. కొండెపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను హోంమంత్రి పరిశీలించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూల్లో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మన పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పుల గురించి వివరించారు. మనం చూస్తే ప్రత్యేకించి గ్రామాల పారిశుధ్యానికి సంబంధించి చాలా ఇబ్బందులు నిధుల కొరతతో ఎదుర్కొంటూ ఉండేటువంటి పరిస్థితులు ఉండే. ఈరోజు ప్రజల్నే భాగస్వామ్యం చేస్తూ ప్రతిరోజు 2 రూపాయలు మన గ్రామంలో మన పరిశుభ్రత కోసం మనం వెచ్చించుకునేటువంటి ఏర్పాటు చేసి మరి తద్వారా అపరిశుభ్రంగా ఉన్నటువంటి పరిసరాల ద్వారా వచ్చేటువంటి అనేక వ్యాధులను నివారించుకునేటువంటి అవకాశం కల్పిస్తూ ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మన అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనమందరం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన రావాలి అని మనం ఎంతగానో ఆశపడినటువంటి విషయం తెలిసింది. మరి ముఖ్యమంత్రి గారు పరిపాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనలో పెద్ద ఎత్తునటువంటి మార్పులు మనమందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ప్రభుత్వం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ప్రతి 50 ఇళ్లకి వాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకునేదానికి గ్రామ వాలంటీర్ వ్యవస్థని, అదేవిధంగా మన గ్రామంలోనే మన సమస్యలు పరిష్కరించే దిశగా దాదాపు 540 సేవలను మన గ్రామాల్లోనే అందించేటువంటి సచివాలయ వ్యవస్థని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. మరి ఎంతో సుందరంగా తీర్చిదిద్దినటువంటి పాఠశాల భవనం మన కళ్ళ ముందే కనపడతా ఉంది. మరి పిల్లలు గతంలో మరి ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలని ప్రతి తల్లిదండ్రులు ఆశపడేవాళ్ళు. మరి అలాంటి కళను సాకారం చేస్తూ మన ప్రభుత్వ పాఠశాలల్లోనే ఇంగ్లీష్ మీడియం బోధన తీసుకుని రావడమే కాకుండా మనకు ఈరోజు జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకు కావాల్సినటువంటి యూనిఫామ్స్ కానివ్వండి, షూస్, అదేవిధంగా సాక్స్లు, పుస్తకాలు అన్నీ కూడా ఈరోజు బ్యాగ్ అన్నీ ఈరోజు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభం కాబోతా ఉంది. మరి ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా మనకు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పిల్లలు చక్కగా చదువుకుని ఉంటేనే వాళ్లకు బంగారు భవిష్యత్తు కలుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉంది. మరి మీరందరూ ఆ అవకాశాన్ని వినియోగించుకొని పిల్లలు ఎంత ఉన్నత చదువులు చదువుకోవడానికైనా కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి చేయూతతో మీరందరూ పిల్లల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమరిలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మబ్బసున్నా అధ్యక్షతన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ కుమారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాబులాల్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుక పథకం ద్వారా బడికి వెళ్లడం నిజంగా వేడుకేనన్నారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఏకైక లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషించదగ్గ విషయమన్నారు. Dear students and parents, please be ready to take the kids on account of Jagananna Vidya Kanuka. Okay, the first name is Anshu. Thank you, Jagan Mamaya. Thank you, Jagan Mamaya. ఈ రోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మీరు
ఉన్నత చదువులు చదవాలి, భవిష్యత్తులో ఒక కుటుంబానికి మంచి వెలుగులాగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ స్కూల్స్లకు నాడు నేడు ప్రోగ్రాం ద్వారా ఆధునీకరణ చేసి ఏ వసతులు అయితే మీకు లేవో అన్ని వసతులు కల్పించి అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమము, అలాగే ఫీజు రియంబర్స్మెంట్స్, ఉన్నత చదువులకు ఎవరైనా బయటి ఊరికి అంటే వేరే దేశానికి వెళ్ళి చదవడానికి కూడా రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఈరోజు నాణ్యమైన పుస్తకాలను గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వము ఇవ్వని విధంగా నాణ్యమైన పుస్తకాలు, అలాగే షూ దగ్గర నుంచి బెల్ట్ నుంచి మనం వేసుకుండే షర్టు ప్యాంటు వరకు కూడా మంచి నాణ్యత ఉండాలని చెప్పేసి పరిశీలించి మీకు అందజేస్తున్న ముఖ్యమంత్రి గారికి మీరు కృతజ్ఞతలు తెలపాలంటే మంచి ఉన్నత చదువులు చదువుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా ఇదే కార్యక్రమాన్ని వేరే చోట కూడా ప్రారంభించాము. మీ భవిష్యత్తు గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని ఆలోచనలు చేసి ఇంత ముందుకు మీ కుటుంబాలను తీసుకుపోతున్నారు కాబట్టి మీరందరూ భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. స్వయాన మనమే చూస్తున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పే విధంగా మన గ్రామంలో దాదాపు 200 మందికి ఉద్యోగాలు కల్పించాడు. ఆయన చెప్పినవి చేసే వ్యక్తి మన ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరూ మంచి చదువులు చదవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మాకు స్వాగతం పలికినందుకు ఉపాధ్యాయులకు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. పుట్టపర్తి చిత్రావతి నదిపై బీజేపీ జనసేన పార్టీ ఆందోళన, అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను ఆపాలని డిమాండ్. అనంతపురం జిల్లా యాడికి మండలం ఉల్లికల్లు గ్రామంలో తప్పిన ప్రమాదం, పెన్నా నదిలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్, 40 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభం, పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఇసుక కార్పొరేషన్పై మంత్రుల సమావేశం, హాజరైన మంత్రులు కొడాలి వెంకటేశ్వరరావు, పేర్ని వెంకటరామయ్య. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.